ఒక కప్పు మినపప్పుకి 2 కప్పుల రాగులు వేసుకొని ఒక 8 గంటలు నానబెట్టేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకొని నైట్ అంతా పక్కన పెట్టుకోవాలి. సేమ్ మన ఇడ్లీ పిండి ఎట్లా పెట్టుకుంటాం అట్లా పెట్టుకుంటే మార్నింగ్ లేచేసరికి మంచిగా పులిసిపోయి ఉంటుంది ఇడ్లీ. ఇప్పుడు ఇడ్లీ పిండిని మనము ఇడ్లీలాగా వేసేసుకుందాం. హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ ఇది. మనం ఈ సమ్మర్లో రాగి జావ తాగుతుంటాం కదా, రాగులతోటే కొంచెం డిఫరెంట్గా టిఫిన్స్ చేసుకొని తిన్నాం అనుకోండి, మనకు బోరు కొట్టదు. రాగులు కూడా రోజు తిన్న ఫీలింగ్ ఉంటుంది. ఒకటి హెల్త్కి కూడా చాలా మంచిది. దీన్ని సాంబార్ తోటి, పచ్చడితోటి, కారప్పొడి, ఇట్లా ఒక కారప్పొడి ఉంటుంది కదా, ఏదైనా సరే ఎండ్లో తిన్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. సాంబార్లో అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. కాకపోతే కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే తినేయాలి రాగి ఇడ్లీని. చల్లగా అయినాక కొంచెం మనకు నార్మల్ ఇడ్లీలాగా కాకుండా కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి వేడిగా ఉన్నప్పుడే నెయ్యి వేసేసుకొని మంచిగా సర్వ్ చేసుకొని తినేసేయండి. ఇంకొకటి ఏంటంటే ఇడ్లీ పెట్టేటప్పుడే ఇడ్లీ రేకులకు నెయ్యి రాస్తే మెత్తగా వస్తాయి ఇడ్లీలు కూడా, మనకు తీయడానికి ఈజీగా ఉంటుంది.